as a part of ఈసెట్ ఎస్ఎస్సి జై. ఓకే, సో ఈసెట్ ఎస్ఎస్సి జై మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం కాబట్టి సో ఆ ప్రిపరేషన్స్లో భాగంగా సో మనకు ఇది సిలబస్. ఓకే, సిలబస్ డిస్కషన్లో ఇది సెకండ్ వీడియో. అండ్ ప్రీవియస్ వీడియోస్లో ఏంటంటే మనం ఎస్ఎస్సి జై సిలబస్ గురించి డిస్కస్ చేసాం. సో ఆ వీడియోలో ఏంటంటే సో నేను ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతే ఈసెట్కి కూడా ఈజీగా అవుతుందని చెప్పాను. ఓకే, సో అది ఎంతవరకు పాసిబుల్, ఓకే ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఓకే స్టూడెంట్స్, సో మనం డిఫరెన్సియేషన్స్ ఏముందో చూద్దాం. సో ఎస్ఎస్సిజేఈకి నెక్స్ట్ ఈసెట్. సో మనకి ఇక్కడ ఉంది అవుతుందో ఇది ఇస్ ద ఎస్ఎస్సిజేఈ. ఓకే, సో ఇది ఏంటంటే ఎస్ఎస్సిజేఈ చార్ట్. సో ఇది ఎస్ఎస్సిజేఈది. ఓకే, సో ఇక్కడ ఉన్నది అవుతుందో ఈసెట్. సో ఈసెట్ ప్రిపరేషన్స్కి నెక్స్ట్ ఎస్ఎస్సిజేఈ. సో రెండింటికి మన ప్యారల్గా. ఓకే, సో రెండింటికి ఏవేవి ఉన్నాయి, ఓకే డిఫరెన్స్ ఏమున్నాయి, నెక్స్ట్ కంపారిటివ్. సో కామన్ ఏమైనా పాయింట్స్ ఉన్నాయి. సో మనం ఏ విధంగా ప్రిపేర్ అవుతే మనకి యూస్ఫుల్గా ఉంటుంది రెండింటికి. ఓకే, సో ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ ఎస్ఎస్సిజేఈ చూద్దాం. ఓకే, సో ఎస్ఎస్సిజేఈలో ఫస్ట్ టాపిక్స్ చూసుకుంటే మనకు బేసిక్ కాన్సెప్ట్స్ అని ఉన్నాయి. సో బేసిక్ కాన్సెప్ట్స్ మనకు రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, వేరియస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ కరెంట్, వోల్టేజ్, పవర్, ఎనర్జీ, దేర్ యూనిట్స్. ఓకే, తర్వాత సర్క్యూట్స్ లా, కేవీఎల్, కేసీఎల్, సింపుల్ సర్క్యూట్ సొల్యూషన్, నెట్వర్క్ థియరీ. ఓకే, తర్వాత మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ అండ్ ఏసీ ఫండమెంటల్. సో ఇంతవరకు మనకేంది ఎస్ఎస్సిజేఈ సిలబస్. సో ఇక్కడ ఏదైతుందో ఇది టిఎస్ఈ సెట్. ఓకే, సో ఇది టిఎస్ఈ సెట్ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. సో ఇక్కడ టిఎస్ వెబ్సైట్ అవుతుందో సో వెబ్సైట్ నుంచి టిఎస్ఈ సెట్ 2020. సో ఎలక్ట్రికల్ సిలబస్ అనేది ఉంది. సో ఈ సిలబస్లో మనకు ఓన్లీ ఓకే ఎలక్ట్రికల్ పార్ట్ అని మాట్లాడుతున్నాండి. సో ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చూస్తే మనకు సిలబస్ ఓకే ఏవేమి ఉన్నాయో చూడండి. సో ఫస్ట్ యూనిట్. ఓకే, ఫస్ట్ యూనిట్ ఏదైతుందో మనకి ఈ యూనిట్ చూడండి. సో ఓకే కొద్దిగా జూమ్ చేశాను. ఓకే, ఇక్కడ కూడా చూడండి. సో ఓమ్స్ లా, క్రిచాఫ్ లా, ఓకే సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్స్, స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్, నెట్వర్క్ థియరమ్స్, వర్క్, పవర్, ఎనర్జీ. ఓకే, సో మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్, ఎలక్ట్రికల్ magnetic effects on electrical circuit, electromagnetic induction, electrostatics. ఓకే, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్. సో మనకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా ఉంది. సో అండ్ డైఎలక్ట్రికల్ మెటీరియల్స్, ప్రాపర్టీస్ ఆఫ్ స్పెషల్ పర్పస్ మెటీరియల్, బ్యాటరీస్. ఓకే, టైప్స్ ఆఫ్ అప్లికేషన్. సో ఇవి కొద్దిగా మనకు ఎక్స్ట్రా. సో ఇవి కూడా ఏంటంటే మనకు ఇందులో ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి. సో మనకు యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది టిఎస్ ఈసెట్. సో ఈసెట్. సో ఇప్పుడు ఏపీ ఈసెట్ చూస్తే ఓకే, సో ఏపీ ఈసెట్లో మనకి ఏంటంటే సో ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అనేది కూడా ఇచ్చారు వాళ్ళు. సో ఏపీ ఈసెట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూస్తే సో వెబ్సైట్ అనేది ఇక్కడ ఉంది. సో ఈసెట్ 2020 వెబ్సైట్ నుంచి తీసుకోవడం జరిగింది ఇది. ఓకే, సో ఇక్కడ మనకు ఫస్ట్ యూనిట్. సో ఇక్కడ కూడా ఏంటంటే బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. సో ఇక్కడ కూడా ఏంటంటే సేమ్ సిలబస్ ఉంటుంది. సో ఐదర్ టిఎస్సి సైట్ అయినా సరే, ఏపీఈ సైట్ అయినా సరే. ఓకే, సో మా ఫస్ట్ చూడండి. సో ఓమ్స్లా. సో ఓమ్స్లా, స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్, నెట్వర్క్ థియరమ్స్, పవర్ అండ్ ఎనర్జీ, హీటింగ్, ఎలక్ట్రికల్ కరెంట్, మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, electromagnetic induction, electrostatics, batteries, types of engineering materials, conducting, semiconductors, material, insulating, dielectrical properties are there. ఓకే, సో రెండింటి సిలబస్. ఓకే, సో ఏపీ సెట్ అయినా సరే మీరు టిఎస్సి సెట్. సో సిలబస్ అనేది కూడా సేమ్. ఓకే, ఫస్ట్ అయినా. సో ఇక్కడ కంపారిజన్. సో మీరు ఎస్ఎస్సిజేలో కూడా ఏంటంటే మీకు ఫస్ట్ 3 చాప్టర్స్ దట్ ఈస్ బేసిక్ కాన్సెప్ట్, సర్క్యూట్స్, మ్యాగ్నెటిక్స్ అండ్ ఏసీ ఫండమెంటల్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఫస్ట్ యూనిట్. సో మీరు ఈ సెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఏంటంటే ఎస్ఎస్సిజేవి టాపిక్స్ అవుతారు, రెండింటికి కంపారిజన్ చేసుకొని చదువుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు రెండింటిగా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఏంటంటే ఎస్ఎస్సిజేఈ. సో మీరు ఈ సెట్కి ప్రిపేర్ అయ్యారు అనుకోండి. సో ఈ సెట్తో పాటు ఎస్ఎస్సిజేఈకి ప్రిపేర్ అవ్వండి. మీకు అది తర్వాత మీకు ఎక్కువ టైమ్స్లో ఏంటంటే ఓకే సో ప్రిపరేషన్స్ చేసుకోవడానికి టైం తక్కువ తీసుకొని సో ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎక్కువ టైం మిగులుతుంది. ఓకే, ఇది. సో ఇదేంది మనకు ఫస్ట్. అలాగే సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఎస్ఎస్సి సిలబస్లో మనకు మెజర్మెంట్స్. ఓకే, సో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే,
నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది. అలాగే సో ఎలక్ట్రికల్ మిషన్స్. సో ఎలక్ట్రికల్ మిషన్స్లో మనకు అన్ని మిషన్స్ ఉన్నాయి. సో డీసీ మిషన్స్, ఏసీ మిషన్స్, ట్రాన్స్ఫార్మర్స్, సింక్రనస్ మోటార్స్, ఓకే, ఇవన్నీ టాపిక్స్ అనేది కూడా ఉన్నాయి. ఓకే, సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్, సింక్రనస్ మిషన్. సో ఇక్కడ అది ఎస్ఎస్సిజే. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఎస్ఎస్సిజే ఇద్దండి. సో ఇక్కడ మనకు తీసుకుంటే ఇక్కడ సో టీఎస్ఈ సెట్ చేద్దాం ఫస్ట్. సో డీసీ మిషన్స్, ఓకే, సో డీసీ మిషన్స్ అలాగే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది. సో ఇది మనకు డీసీ జనరేటర్స్ సంబంధించిన వాటికి ఉన్నాయి. ఓకే, సో డీసీ జనరేటర్స్, మోటార్స్ అండ్ తర్వాత మనకు మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ సంబంధించి. ఓకే, సో కొద్దిగా టాపిక్స్ అనేది కూడా ఉన్నాయి. సో కొద్ది అడ్వాన్స్ టాపిక్స్ కూడా ఉన్నాయి. సో మీకు దీంట్లో ఏవైతే ఓకే ఇక్కడ కూడా చూడొచ్చు. సో మనకు దీంట్లో ప్రిపరేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ ఏంటంటే ఇన్స్ట్రుమెంటేషన్. ఓకే, సో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంటేషన్ కూడా కొద్దిగా టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి. ఓకే, సో మీరు ఈ సెట్ ఎస్ఎస్జే సో ప్యారల్గా ప్రిపేర్ అవడంలో తప్పేం లేదు. ఓకే, అలాగే ఏసీ సర్క్యూట్స్ అండ్ ట్రాన్స్ఫర్. సో మనకి ఇక్కడ కూడా ఏంది ఏసీ మిషన్స్, డీసీ మిషన్స్ ఏవైనా సరే మిషన్స్. సో ఇక్కడ మొత్తం కూడా ఏంటంటే మనకు సర్క్యూట్స్ అలాగే ఏసీ మిషన్. సో ప్యారలల్ ఆపరేషన్, సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్స్, ఏసీ మిషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఇక్కడ ఉంది. ఇది టీఎస్ఎస్. ఇప్పుడు ఏపీ ఈ సెట్ చూడండి. ఓకే, సో ఏపీ ఈ సెట్ చూస్తే మనకు డీసీ మిషన్స్ ఉన్నాయి, బ్యాటరీస్, మెజరింగ్. సో ఇక్కడ సపరేట్ ఇచ్చారండి. సో డీసీ మిషన్స్, బ్యాటరీస్ అవుతున్నాయి. సో బ్యాటరీస్ ఇక్కడ సెకండ్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో డీసీ జనరేటర్స్, డీసీ మోటార్స్, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో టాపిక్స్ అన్నిటి కూడా ఏంటంటే సేమ్. సో కొన్ని ఎల్విడిటీ సంబంధించిన ఇక్కడ లేవు. సో ఇది పెట్టి నెక్స్ట్ ఏసీ సర్క్యూట్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్. సో మీకు విధంగా టాపిక్స్ చూడొచ్చు. ఓకే, ఇప్పుడు నా థర్డ్ సెమిస్టర్ చదువుతున్నా. సో థర్డ్ సెమిస్టర్ వాళ్ళకు మీకు ఆల్రెడీ డీసీ జనరేటర్స్, డీసీ మిషన్స్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంటాయి కాబట్టి సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్ని వాటిపైన మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఫిఫ్త్ సెట్ స్టూడెంట్స్ అనుకోండి, ఆల్రెడీ టాపిక్స్ అన్ని కంప్లీట్ అయి ఉంటాయి కాబట్టి మీరు వాటిపైన ఒకసారి రివిజన్ చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఎక్కువ ప్రిపేర్ అవుతాయి, మీకు ఇది చాలా ఫుల్ ఉంటుంది. సో ఇది మీకు ఏసీ మిషన్స్కి. ఓకే, ట్రాన్స్ఫార్మర్స్. సో ఇక్కడ సింక్రనస్ మిషన్, 3 ఫేస్ ఇండక్షన్ మోటార్స్, సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్స్. ఓకే, సో ఇవి ఏసీ మిషన్కి సంబంధించిన టాపిక్స్ అనేది కూడా ఏంటంటే మీకు ఆల్రెడీ ఆల్టర్నేటివ్ టాపిక్స్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడైతే ఫిఫ్త్ సెమ్ ఉంటే సో ఫోర్త్ సెమ్ సంబంధించిన ఆల్టర్నేటెడ్ టాపిక్ అయిపోయి ఉంటుంది. సో సింక్రనస్ మోటార్స్, 3 ఫేస్ ఇండక్షన్ మోటార్, సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్స్ ఇవి. సో ఇక్కడ ఏమవుతుందో ఇక్కడ ఇండక్షన్ మోటార్. సో ఇండక్షన్ మోటార్స్ అనేది కూడా అంటే ఎలక్ట్రికల్ మిషన్స్ అన్ని టాపిక్స్ అన్ని కవర్ అవుతుంటాయి. అలాగే ఫ్రాక్షనల్ కిలోవాట్ మోటార్స్ అండ్ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్. సో ఇక్కడ మీకు ఇక్కడ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్స్లో ఫ్రాక్షనల్ మోటార్స్. ఓకే, సో ఈ టాపిక్స్ అనేది కమ్యుటేటర్ మోటార్స్ ఇక్కడ ఉంది కానీ సో అన్నీ కూడా ఏంటంటే ఫ్రాక్షనల్ కిలోవాట్. ఓకే, అండ్ సింక్రనస్ మిషన్స్. ఇక్కడ మీకు ఆల్రెడీ సింక్రనస్ మిషన్స్ ఆల్రెడీ ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు పవర్ సిస్టమ్. సో పవర్ సిస్టమ్స్లో ఏముందండి, జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్. సో వాటికి సంబంధించిన అవుతుంది. అలాగే సో మనకు ప్రొటెక్షన్ కూడా ఉంది. సో ప్రొటెక్షన్ అగైన్స్ ఈచ్ లీకేజెస్. సో ప్రొటెక్షన్ టాపిక్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ ఉంది. అలాగే ఇక్కడ మనకు టీఎస్ఈ సెట్ చూద్దాం. చూడండి, సో పవర్ సిస్టమ్, జనరేషన్ అండ్ ప్రొటెక్షన్ డైరెక్ట్ ఇక్కడ మెన్షన్ చేశారు. పవర్ సిస్టమ్, జనరేషన్ అండ్ ప్రొటెక్షన్, అలాగే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్స్లో ఈ విధంగా మెన్షన్ చేశాను. ఇక్కడ ఏపీఈ సెట్ తీసుకుంటే సో ఏపీఈ సెట్లో ఏంటి సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే పవర్ సిస్టమ్, ప్రొటెక్షన్, జనరేషన్. సో జనరేషన్, ప్రొటెక్షన్స్ రెండు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు సపరేట్గా. సో ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో మీకు ఇక్కడ ప్రిపేర్ అయ్యేటప్పుడే సో మీరు రెండు టాపిక్స్ని సిలబస్ ఒకే దగ్గర పెట్టుకొని మీరు ఏ టాపిక్స్ ప్రిపేర్ అవుతున్నారు, ఓకే, దానిపైన మీకు ఎంతవరకు సిలబస్ అయింది, ఓకే, దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అవుతే మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఓకే, సో మనకు నెక్స్ట్ ఏముందండి, ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్. సో ఎస్టిమేషన్ కాస్టింగ్ సంబంధించి మనకు టీఎస్ఈ సెట్. సో ఈ టీఎస్ఈ సెట్లో మనకు ఇన్స్టలేషన్ అండ్ ఎస్టిమేషన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏంది ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ ఉంది. బట్ అలాగే తర్వాత యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఇక్కడ మనకు ఎలక్ట్రికల్ డ్రైవ్స్. సో ఇక్కడ ఎలక్ట్రికల్ డ్రైవ్స్ అండ్ ట్రాక్షన్,
అలాగే ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్ అండ్ ఎస్టిమేషన్. సో ఎలక్ట్రికల్ వైరింగ్ టైప్స్ ఆఫ్ వైరింగ్, యాక్స్ సిరీస్ ఇవన్నీ కూడా ఏంటంటే ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్ అండ్ ఎస్టిమేషన్. సో ఇక్కడ అయితే మీరు ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ ఉంది చూడండి, సో ఇక్కడ ఈ టాపిక్ అనేది మీకు కవర్ అవుతుంటారు. ఓకే, సో ఇక్కడ మీరు ఐఈ రూల్స్ అని చదవాలి, బట్ ఇక్కడ మీకు ఎస్ఎస్సిజేఈకి వెళ్ళినప్పుడు ఐఈ రూల్స్ అనేది మీరు చదవాల్సి వస్తుంది. ఓకే, అలాగే సో యూటిలైజేషన్. సో ఇక్కడ మీకు యూటిలైజేషన్స్ టాపిక్ ఉంది కానీ, సో ఇక్కడ ఏముంది ఇల్యూమినేషన్. సో ఇల్యూమినేషన్, ఎలక్ట్రికల్ హీటింగ్, ఎలక్ట్రికల్ వెల్డింగ్, ఎలక్ట్రోప్లేటింగ్, ఎలక్ట్రికల్ డ్రైవ్స్ అండ్ మోటార్స్. సో ఇక్కడ ఏంటంటే చాలా చిన్నగా టాపిక్స్ ఇచ్చారు, బట్ ఆ టాపిక్స్ ఇక్కడ మీరు తీసుకుంటే సో వీది ఏంటంటే ఎలక్ట్రికల్ డ్రైవ్స్. సో యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ మొత్తం కూడా ఏంటంటే ఎలక్ట్రికల్ డ్రైవ్స్ అండ్ ట్రాక్షన్. సో ఇవన్నీ కూడా అంటే ఓకే. సో ఎలక్ట్రికల్ డ్రైవ్స్ అండ్ ట్రాక్షన్స్లో మనకు మోటార్స్, ఏసీ, డీసీ డ్రైవ్స్ ఏవైతున్నాయి సో వాటికి సంబంధించిన డ్రైవ్స్. ఓకే, సో కంట్రోలింగ్ మెథడ్స్, స్పీడ్ కంట్రోలింగ్ మెథడ్, బ్రేకింగ్ మెథడ్స్, సో వాటికి సంబంధించిన ట్రాక్షన్. ఓకే, సో ట్రాక్షన్స్ టైప్స్, లైట్నింగ్ సిస్టమ్స్ అనేది కూడా ఏంటంటే మీకు ఇక్కడ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏపీ ఈ సెట్లో చూద్దాం. సో ఏపీ సెట్ తీసుకున్నప్పుడు కూడా ఏంటంటే మనకు సేమ్ టాపిక్స్ ఉన్నాయి. సో మనకు డ్రైవ్స్, ఓకే, ఎలక్ట్రికల్ డ్రైవ్స్ ఏతుందో, ఓకే, ఎలక్ట్రికల్ డ్రైవ్స్ లేవు ఇక్కడ మనకు డైరెక్ట్గా ట్రాక్షన్ నుంచి చేసాం. ఓకే, సో ఎలక్ట్రికల్ ట్రాక్షన్, సో టైప్స్ ఆఫ్ ట్రైన్స్, ఎలక్ట్రిఫికేషన్, స్పీడ్, టైం కర్వ్ ఫర్ డిఫరెంట్ టైప్స్. సో ఇక్కడ డ్రైవ్స్ అనే టాపిక్ అని లేదండి. సో టీఎస్సీ సెట్ తీసుకున్నప్పుడు మనకు ఎలక్ట్రికల్ డ్రైవ్స్ అండ్ ట్రాక్షన్ ఉంది. ఓకే, ఏపీ ఈ సెట్ తీసుకున్నప్పుడు మనకు ఎలక్ట్రికల్ ట్రాక్షన్ ఉంది. ఓకే, సో ఎస్టిమేషన్ ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్స్ అండ్ కాస్టింగ్స్లో మనకు ఎలక్ట్రికల్ వైరింగ్ గురించి ఉంది, అలాగే మెయింటెనెన్స్ సో ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్. ఓకే, ఇన్స్టలేషన్, ఎస్టిమేషన్ రెండు కూడా టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఇవి మనకు ఇక్కడైతే టాపిక్స్ ఉన్నాయో సో ఎస్ఎస్సికి ఇవి సబ్జెక్ట్స్ ఉన్నాయి. అలాగే యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఏజ్. సో యూటిలైజేషన్ ఎలక్ట్రికల్ మనకు ఏంది ఇక్కడ ట్రాక్షన్ టాపిక్. సో ఇక్కడ ట్రాక్షన్ టాపిక్ మాత్రం సో మీరు ఇక్కడ ప్రిపేర్ అవుతే సో అది కూడా మీకు ఇక్కడ యూస్ఫుల్ ఉంటుంది. సో ఇప్పుడు మనకు చూద్దాం ఇంకే టాపిక్స్ మిస్ అయ్యాయి. సో బేసిక్ ఎలక్ట్రానిక్స్ పిఎన్పి జంక్షన్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, బీజేటీ, జేఫెట్ ఇక్కడ ఉంది. సో టీఎస్సీ సెట్లు చూద్దాం మనకు ఏ టాపిక్స్ ఉన్నాయి. బేసిక్ ఎలక్ట్రానిక్స్, సో ఇక్కడ బేసిక్ ఎలక్ట్రానిక్స్ చూడొచ్చు మనం ఈ సెట్లో. సో మనకు బేసిక్ ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్స్ డివైసెస్, రెసిస్టెన్స్, కెపాసిటెన్స్, స్పెసిఫికేషన్స్, పిఎన్ డయోడ్స్, జీనా డయోడ్, పిఎన్పి, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, ఓకే, క్యారెక్టరిస్టిక్స్, యూజేటీ, ఎఫ్ఈటీ, ఎస్ఆర్ఓ, ఓకే, ఎస్ఈఆర్. సో ఇవన్నీ కూడా ఇక్కడ మీకు టాపిక్స్ అనేది డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కూడా ఉంది. సో మీరు ఈ సిలబస్ ప్రకారం మీరు ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతూ, ఓకే, సో ఈ సెట్కి ప్రిపేర్ అవ్వాలనుకోండి మీకు రెండింటికి కూడా ఏంటంటే సో ఇన్ కేస్ అబౌట్ నాలెడ్జ్ వచ్చిన క్వశ్చన్స్ అనేది కూడా వచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఓకే, ఏపీ సెట్ చూద్దాం. సో ఏపీ సెట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఓకే, బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్. సో మీకు సెమీ కండక్టర్ డివైసెస్, యాంప్లిఫైర్స్, ఆసిలేటర్స్ అండ్ డిజిటల్. సో ఇక్కడ ఏంటంటే సపరేట్గా ఒక్కొక్క టాపిక్ సంబంధించి ఇక్కడ అన్నీ కూడా కంబైన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకు ఇక్కడ మీరు ఒకటి గమనించవచ్చు. సో పవర్ ఎలక్ట్రానిక్స్, సో మనకు ఎస్ఎస్సిజేఈకి పవర్ ఎలక్ట్రానిక్స్ అనే సబ్జెక్ట్ లేదు చూడండి. ఓకే, సో పార్ట్ బి చూసాం. సో పార్ట్ ఏ, ఓకే, సో మళ్ళీ క్లారిఫై చేసుకోవచ్చు మళ్ళీ డౌట్ పెట్టుకోకుండా. సో బేసిక్ కాన్సెప్ట్స్, సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ పవర్ ఎలక్ట్రానిక్స్ టాపిక్ లేదు ఇక్కడ మనకు. సో ఎప్పుడైతే మనకు ఈ సెట్ ప్రిపరేషన్స్ అయ్యేటప్పుడు మనకు బేసిక్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ తర్వాత పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్ టాపిక్స్ ఉంది. సో పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రో కంట్రోల్. సో మనకు మైక్రో కంట్రోలర్స్ ఏవైతే ఉన్నాయి, ఓకే, సో పవర్ ఎలక్ట్రానిక్స్ డివైజెస్ వాటి యూజెస్, అప్లికేషన్స్ ఏంటి, సో చాపర్స్, సైక్లో కన్వర్టర్, ఇన్వర్టర్స్, సో అవన్నీ కూడా ఇక్కడ మీకు ఇంక్లూడ్ అవుతుంటాయి.
అలాగే సో ఏపీ సెట్ తీసుకున్నప్పుడు సో ఇక్కడ కూడా సేమ్ టాపిక్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే సపరేట్గా టాపిక్స్ నేమ్స్ ఇచ్చారు. ఇలా పవర్ ఎలక్ట్రానిక్ డివైజెస్, కన్వర్టర్స్, రెగ్యులేటర్స్, చాపర్స్, ఇన్వర్టర్స్, సైక్లో కన్వర్టర్స్ అండ్ మైక్రో కంట్రోల్. సో మోస్ట్లీ కంపారిజన్ తీసుకుంటే, సో మనకు కంపారిజన్ తీసుకున్నప్పుడు ఏమేమి టాపిక్స్ వచ్చాయండి ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ సో మనకు మెయిన్గా ఇక్కడ ఏమేమి మిస్ అయినాయో చూద్దాం. సో మనకు ఈ సెట్ చూసుకుంటే, సో ఈ సెట్కి ప్రిపేర్ అయినప్పుడు మనకి ఏముందండి, సో పవర్ ఎలక్ట్రానిక్స్ టాపిక్స్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. సో అదే ఎస్ఎస్సిజేఈలో ఓకే పవర్ ఎలక్ట్రానిక్స్ అనే కాన్సెప్ట్స్ అనేది లేవు. సో మనకి మీరు ఇక్కడ ఈ సెట్కి ప్రిపేర్ అనుకోండి, ఓకే సో అది యూస్ఫుల్. సో ఎస్ఎస్సిజేఈలో ఆ టాపిక్, బట్ మీరు ప్రిపేర్ అవ్వడం బెటర్. సో మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి రివిజన్ చేసినప్పుడు, సో బేసిక్ ఎలక్ట్రానిక్స్లో సో బేసిక్స్ క్వశ్చన్స్, సో పవర్ ఎలక్ట్రిక్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది కూడా కొన్నిసార్లు అడగడం జరిగింది. ఓకే సో మైక్రో కంట్రోలర్స్, సో మైక్రో కంట్రోలర్స్ టాపిక్స్ అనేది కూడా మనకి ఎస్ఎస్సిజేఈలో లేదు. ఓకే అలాగే సో మనకు ఎస్టిమేషన్ కాస్టింగ్, సో ఎస్టిమేషన్ కాస్టింగ్లో మెయిన్గా ఎస్ఎస్సిజేఈలో ఏంటంటే ఐఈ రూల్స్. సో ఐఈ రూల్స్ అనేది కూడా మనకు ఉంటుంది. సో ఎస్టిమేషన్ కాస్టింగ్, సో బుక్ బ్యాక్ సైడ్ అవుతుందో సో ఒక చాప్టర్ మొత్తం కూడా ఐఈ రూల్స్ ఉంటుంది. సో ఇఫ్ ఇట్ మీ బుక్ ఒకవేళ అవైలబిలిటీ ఉంటే C09 ఓకే C09 ఆర్ C16 బుక్లో అవైలబిలిటీ ఉంటుంది. సో C05 సో ఈ టాపిక్ బుక్స్లో అవుతుంది, ఎస్టిమేషన్ కాస్ట్ బుక్లో అవుతుందో సో ప్రీవియస్ బుక్లో పబ్లిషర్స్ బుక్లో ఉంటుంది. ఓకే ఇఫ్ ఇట్స్ పాసిబుల్ మీరు చూడవచ్చు, ఆర్ఎల్స్ మీరు డైరెక్ట్గా వెబ్సైట్స్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఐఈ రూల్స్ అనేది. సో ఎస్ఎస్సిజేఈతో కాకుండా ఇంకా మనకు టీఎస్, సో టీఎస్కి సంబంధించిన మనకు సబ్ ఇంజనీర్ ఎగ్జామినేషన్స్లో కూడా ఏంటంటే ఐఈ రూల్స్ అనేది అడగడం జరిగింది. ఓకే సో అందుకే ఏంటంటే మీరు ఐఈ రూల్స్ కూడా నేర్చుకోవడం బెటర్. సో అందుట్లో ఏ రూల్ ఎక్కడ దానికి యూస్ అవుతుందో, పవర్ సిస్టమ్స్కి ఎక్కడ యూజ్ చేస్తాం, కండక్టర్స్కి ఏ విధంగా ఏ రూల్ ఫాలో అవ్వాలి, సో రూల్ నెంబర్ ఎత్తుంది. ఓకే సో అవి కొద్దిగా కొన్ని క్వశ్చన్స్ అని అడగడం జరిగింది. ఓకే సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేయాలండి, సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు సో ఈ సెట్కితో పాటు ఎస్ఎస్సిజేఈకి కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఎస్ఎస్సిజేఈకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలక్ట్రికల్ ఇంజన్, సో మీరు సో ఈ సెట్కిలో మనకేముంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఓకే ఎస్ఎస్సిలో కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సో ఈ సెట్ అండ్ ఎస్ఎస్సి రెండు కూడా కావాలి. సో ఈ సెట్లు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఎస్ఎస్సిజేఈలో ఉన్నాయి. ఓకే కొద్దిగా అడ్వాన్స్గా మీరు ఏంటంటే ఈ సెట్కి ప్రిపేర్ అవ్వాలి. సో ఇంకా సో ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కాకుండా ఎంపీసీ, సో ఎంపీసీ సబ్జెక్ట్స్ ఏపీ అండ్ టీఎస్ రెండు కూడా సేమ్ సబ్జెక్ట్ ఉంటుంది. అలాగే సో ఎస్ఎస్సిలో మనకు అడ్వాన్స్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యాప్టిట్యూడ్, నెక్స్ట్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్, జర్నల్ అవేర్నెస్. ఓకే సో యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇవి రెండు కూడా ఏంటంటే వర్బల్, సో మనకు కొద్దిగా ప్రాక్టీస్ చేసి ఉంటే ఇన్ టైం. ఓకే అన్ని క్వశ్చన్స్ కూడా ఏంటంటే ప్రతి ఒక్క చేయగలరు, బట్ టైం బేస్, సో టైం బేస్ చేసుకొని ఆన్సర్స్ చేయగలగాలి. సో ఇన్ టైంలో ఎవరైతే ఆన్సర్ చేయగలుగుతారో వాళ్ళకే క్వాలిఫై అవుతారు. సో మనకు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆన్సర్స్ వస్తాయి, బట్ ఇన్ టైంలో ఎవరైతే ఆన్సర్ చేయగలుగుతారో అది మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే యాప్టిట్యూడ్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, జర్నల్స్, సో ఇవి మనకు టాపిక్స్ అనేది ప్రిపేర్. సో ఎక్స్టర్నల్గా ఏంటంటే మీరు ఏ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా ఈ టాపిక్స్ అనేది కంపల్సరీగా సేమ్ ఉంటాయి. ఓకే సో ఎస్ఎస్సిజేఈకి అయితే మీకు 2 hours ఆఫ్ టైం ఉంటుంది. ఓకే ఇక్కడ ఏంటంటే మెయిన్ టైం, సో టైం లిమిట్ అనేది ఇంపార్టెంట్. ఓకే అలాగే ఈ సెట్, సో ఈ సెట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే మీకు టైం అనేది 3 hours ఆఫ్ టైం ఉంటుంది. ఓకే సో మీకు 200 క్వశ్చన్స్ ఉంటాయి, ఇక్కడ కూడా ఎస్ఎస్సిజేఈలో 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో మీకు ఇక్కడ ఈ సెట్లో ఎంపీసీ ఉంటుంది, ఇక్కడ మనకి ఏంటంటే యాప్టిట్యూడ్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్. ఓకే సో ఈ సెట్లో మనకు ఎంపీఎస్తో పాటు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే సో అది డిఫరెన్స్. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు సో రెండింటికి డిఫరెన్స్ ఉన్నాయి, సిమిలారిటీస్ చేసి ఉన్నాయి. సో రెండింటికి సిమిలారిటీస్ డిఫరెన్సెస్ రెండింటి కంపేర్ చేసుకొని సిలబస్
పూర్తిగా చదివిన తర్వాత ప్రిపేర్ అవ్వడం బెటర్. ఓకే, సో సార్ మేము ఆల్రెడీ ఈ సెట్ కంప్లీట్ అయింది, ఇప్పుడు మాకు ఏంటంటే సో ఫోకస్ ఆన్ ఎస్ఎస్సిజే. ఓకే, సో మనకు ఆల్రెడీ మీరు ఇప్పుడు సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యారు అనుకోండి. సో ఇప్పుడు సో ఎస్ఎస్సిజేకి ప్రిపేర్ అవ్వండి. సో ఇఫ్ నాట్ ఎట్ అప్లైడ్ నథింగ్ టు. సో మీరు ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్సిజే అప్లికేషన్స్ వస్తుంటాయి కాబట్టి సో 2021కి ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో సిలబస్ అనేది దాదాపుగా సేమ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో ఏమైనా మార్పులు చేసి వాళ్ళు 6 months ముందే బిఫోర్ బోర్డులో ప్లేస్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మీ డౌట్స్ అండ్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ అనేది ఓకే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. సో డీటెయిల్ ఇంకేమైనా ఈ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ ఏమంటే ఓకే గో టు ద డిస్క్రిప్షన్. ఓకే, ఇఫ్ యూ లైక్ అవర్ వీడియో జస్ట్ ఒక లైక్ బటన్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. ఈ వీడియో మీ ఎవరికైనా యూస్ఫుల్ ఉందనుకోండి, సో దే కెన్ మెన్షన్. ఓకే, థ్యాంక్ యూ.